మాకేం సంబంధము? ఊహించి చెప్తే చెప్పిండొచ్చు, కానీ ఆవిడ రాసిన లేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు. అసలు ఎక్కడ లీకేజ్ అయిందని వాళ్ళే చెప్పాలి. అయితే కవితనా లీక్ చేసి ఉండాలి. ఇప్పుడు లెటర్ రాసిన వాళ్ళని లీక్ చేయాలి, లెటర్ అందుకున్న వాళ్ళన లీక్ చేయాలి, లేక అందుకున్న ఆఫీస్ వాళ్ళని లీక్ చేయాలి. కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంటుంది? అదే మరి ఎక్కడ లీకేజ్ అయి ఉంటుంది? కవిత ఎవరికో చెప్పుంటారు కదా, ఆ ఎవరో మా వాళ్ళకి చెప్పుంటారు. అదే మరి అమెరికాలో ఆమె బంధువులు ఆ బంధువులకి తెలిసిన వాళ్ళు మనకుండా ఉంటారు. ఎవరో ఒకరు ఎక్కడో ఒక చోట. ఇప్పుడు నేను ఒక లెటర్ రాస్తాను మా అధినాయకుడికి, అయితే నేనని లీక్ చేయాలి, ఆ నాయకుడిని లీక్ చేయాలి. మధ్యన ఎవరు లీక్ చేసే అవకాశం ఉంటుంది? అంతే కదా. ఇప్పుడు కేసీఆర్ ఆఫీస్కి లేకపోయింది, ఇప్పుడు కవిత ఆఫీస్లోనే లీక్ కావాలి, అయితే కేసీఆర్ ఆఫీస్లో లీక్ కావాలి. రెండు చోట్ల అవకాశం ఉంది, అంతే కదా. ఆమె లెటర్ ఎట్లా రాసిందో కూడా తెలియదు, మెయిల్ ద్వారా రాసిందా మరి దేని ద్వారా రాసిందో. మునిగిపోతున్న నావ కాదు, మునిగిపోయిన నావా, అంతే కదా. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజలు చెదిరించి పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు కదా. ఇంకా అది మునిగిపోయిన నావనా లేక ఇంకా తేలుతున్న నావనా? ఆ మునిగిపోయిన నావాలున్న వస్తువుల కోసం పోరాటం జరుగుతూ ఉంటే మాకేం సంబంధం?